ఫుల్ నాటీ, చాలా ఇంట్రోవర్ట్, బిగ్ బాస్ ఫేమ్ అండ్ ఇప్పుడు హీరో. నంబర్ 1 బుల్షిట్ గాయ్ మొన్ననే రిలీజ్ అయింది. సూపర్ డూపర్ కామెడీ చేశారు అందులో. అరే బాబు, నువ్వు పెద్ద బుల్షిట్ గాడివరా. అంటే ఏంటండి, చాలా గొప్పడు అని. ఆయన మీతో పోలిస్తే నేనెంత అండి. కొన్ని గ్లిచెస్ అయ్యాయి మూవీ చేసే టైంలో అని చెప్పి విన్నాం. ఏంటి అసలు? నేను బిగ్ బాస్కి వెళ్ళిన టైంలో వాళ్ళు ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ షూట్ చేసుకున్నారు వాళ్ళు. అది నాకు తెలియలే, నాకు తెలియదు, కుషితాకు కూడా తెలియదు. సో మేము అది క్వశ్చన్ అడిగితే ఆయన నా ఇష్టం, నేను డైరెక్టర్ అన్నాడు ఆయన. బిగ్ బాస్ లో మీ లైఫ్ ఎలా ఉండేది? అంటే అంతకు ముందు లైఫ్ ఎలా ఉంది, ఇప్పుడు ఏదైనా మీకు యూజ్ అయిందా బిగ్ బాస్ లో ఎంట్రీ ఇవ్వడం? ఐ నెవర్ లైక్ దట్ షో ఎర్లియర్ బికాస్ ఇట్ వాస్ టూ మచ్ ఆఫ్. మాటలు అయితే తక్కువ మాట్లాడతారు, రొమాన్స్ ఎక్కువ చేస్తున్నారు. ఎక్కడ శ్రీ సత్యతో రొమాన్స్ ఏం లేదు. అది రొమాన్స్ ఉంటే బయట పంపించేస్తారండి. కుషితాతో మీ రిలేషన్ ఎలాంటిది? వెరీ క్యూట్ కిడ్, చిన్న పిల్లతో ఆడుకున్న ఫీలింగ్. చైల్డిష్ బిహేవియర్. కొంచెం చైల్డిష్, బట్ ఫిల్టర్ ఉండదు ఆ అమ్మాయికి. మొన్న రీసెంట్లీ ఒక రూమర్ వచ్చింది లిషి గణేష్ గురించి. జస్ట్ బికాస్ తను ఆ హోటల్కి వెళ్ళడం వల్ల ఇట్ డజంట్ మీన్ దట్ షీ మైట్ హ్యావ్ కన్స్యూమ్డ్ వాట్ దే డిడ్. టెస్ట్ రిజల్ట్స్ రాకుండా వీళ్ళంతటి వీళ్ళు ఖుషి కూడా షీ ఆల్సో వెంట్ త్రూ సిమిలర్ ఎక్స్పీరియన్స్. మన తెలుగు ఇండస్ట్రీలో ఏమైనా పాలిటిక్స్ ఉన్నాయి అనుకుంటున్నారా? యాజ్ అన్ అవుట్ సైడర్ చాలా మనకి ప్రాజెక్ట్స్ రావడం చాలా కష్టంగా ఉంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ కిడ్ ఆర్ సంబడి ఎవరు రెఫరెన్స్లో అయి ఉంటే వాళ్ళకు ఉండే పుష్ మాకు ఉండదు. అంటే నెపోటిజం డామినేట్ చేస్తుందంట. ఉంటుందిగా ఎక్కడైనా. నెపోటిజం ఆల్వేస్ ఇస్ దేర్. ఎస్, స్ట్రగుల్స్ ఏమైనా పడ్డారా? చాలా మందికి ఇండస్ట్రీ స్ట్రగుల్స్ అనేది ఉంటాయి పాస్ట్లో. అదే ఇప్పుడు మనం ఒక రోల్ చేస్తాం, ఆడిషన్ చేస్తాం, తీరా చూస్తే వాళ్ళు ఎవరో ఇంకో రెఫరెన్స్, ప్రొడ్యూసర్ రికమెండేషను, డైరెక్టర్ రికమెండేషను. నేను ఒక సినిమా ఆడిషన్కి వెళ్తే నా ముందే దే ఆర్ డూయింగ్ అ టెస్ట్ షూట్ విత్ ఆల్రెడీ ఫైనలైజ్డ్ లీడ్స్. మరి ఎందుకు ఆడిషన్ తీసుకుంటున్నాను అని అడిగాను. నేను ఒక 4 రోజులు షూట్ చేసి నన్ను అందులో నుంచి పంపించారు ఫిదా అనే సినిమాలో. సో అలాంటి టైంలో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా డిసప్పాయింట్. దే డిడ్ంట్ ఈవెన్ పే మీ ఫర్ దోస్ 4 days. సో మీ ఒపీనియన్ ఏంటి ఏపీ పాలిటిక్స్ మీద? ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ సార్. సో ఐ సపోర్ట్ జనసేన.